అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనకిచ్చు వాక్యము, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని అని యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం నుంచి దేవుడు వాక్యం ఇస్తున్నారండి. ఈ వాక్యములో దేవుని ప్రధాన ఉద్దేశం ఏమై ఉందంటే, ఆయన పిల్లలమైన మనమందరము కూడా ఫలించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. రెండవదిగా ఆ ఫలించిన ఆ ఆశీర్వాదము మన జీవితాలలో నిలిచి ఉండులాగున్న దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అందుకే మనం పిలువబడ్డాము అని, ఏర్పరచుకుని నియమించబడ్డారు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము ఈ అధ్యాయం అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి కూడా క్రీస్తుతో సంబంధం కలిగి ఆయన పిల్లలుగా ఆయనలో ఎదిగిన వారు ఎలా ఫలిస్తారో మొదటి వచనం నుంచి కూడా దేవుడు మాట్లాడుతూ వస్తాడండి. అందుకే ఆయన అంటున్నాడు, మీ ఆశీర్వాదాలు నా యొద్ద ఉన్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు నన్ను ఏర్పరచుకొని నియమించలేదు, కానీ నేనే మిమ్మును ఏర్పరచుకొని నియమించాను. మరి ఏర్పరిచిన దేవుడే కదండి మనల్ని ఆశీర్వదించాలి. ఆ ఆశీర్వాదం ఇచ్చు సృష్టికర్తనే కదండి మనల్ని దీవించాలి. మరి ఆ దీవెన మనకి ఇస్తానని చెప్పిన ఆ మాట మన కొరకు జీవగ్రంథంలో ఉందని కూడా మనం అనేక సార్లు మర్చిపోతూ ఉంటామండి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. మీరు వెళ్ళి అని అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని వాక్యం దగ్గరికి రావాలి. విన్న వాక్యం ప్రకారం విశ్వాసంలో నిలిచి ఉండాలి. ఆ వాక్యం మీద మన విశ్వాసమును నిలిపి పరిశుద్ధిని వైపునకు చూసినప్పుడు ఆయన మనల్ని ఫలించి ఆ ఫలము నిలిచి ఉండులాగున ఏర్పరిచి, అందుకే మనల్ని ఏర్పరచుకొని నియమించాడని మనము గ్రహించగలమండి. కాబట్టి ఏ విషయంలో కూడా మనం కృంగిపోకుండా, సొమ్మసిల్లకుండా, నీరసపడకుండా దేవుని వాక్యం మీద ఆధారపడి, దేవుడు నన్ను పిలవడానికి, ఫలించడానికి పిలిచాడు, ఆ ఫలము నిలిచి ఉండడానికి నన్ను ఏర్పరచుకొని నియమించాడని మనం గ్రహించినప్పుడు ఆ దేవాది దేవుని కృప మనల్ని వెంబడించి ఆయన ఆశీర్వాదంలో స్థిరపరుస్తుంది. ఇటు కృప ఈ వాక్యం ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.